సో హాయ్ వివన్ వెల్కమ్ టు వ్యాగటెడ్ తెలుగు. టుడే వీడియోలో క్యాన్ సిక్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్ సిక్స్ అనేది ఎలా యూజ్ అవుతుందండి, మార్కెట్లో బయర్స్ ఉన్నారా లేదా సెల్లర్స్ ఉన్నారా అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ అలాగే ట్రేడర్ యొక్క సైకాలజీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లైక్ ట్రేడర్ బయింగ్ మైండ్ సెట్లో ఉన్నాడా లేదా సెల్లింగ్ మైండ్ సెట్లో ఉన్నారా అనేది తెలుస్తుంది. అంటే మన క్యాన్ సిక్స్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏ మైండ్ సెట్లో ఉన్నాడు అనేది ఈజీ వేలో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లైక్ మనకి క్యాన్ సిక్స్ అనే థాట్లాగా జనరల్గా మనం గూగుల్లో సెర్చ్ చేసిన జనరల్గా అందరికీ తెలిసిన ఒక 20 క్యాన్ సిక్స్ ప్లస్ ఉంటాయి. అంటే లైక్ బుల్లిష్ ఎంగ్ఫింగ్, బేరిష్ ఎంగ్ఫింగ్, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, హ్యామ్రో, యాంగింగ్ మ్యాన్ ఇటువంటి క్యాన్ సిక్స్ అని ఉంటాయి. బట్ నేను రీసెంట్ టైంలో నా రీసెర్చ్ ద్వారా తెలిసిన క్యాన్ సిక్స్ ఏంటంటే ఓన్లీ 3 క్యాన్ సిక్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ 3 క్యాన్ సిక్స్ అని వస్తే మనకి రిమైనింగ్ మనకి 21 క్యాన్ సిక్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ అవసరం లేదు. యాక్చువల్గా క్యాన్ సిక్స్ మనకి నేమ్స్ ఏ అవసరం లేదు. సో మనకు కావాల్సింది ఏంటంటే మార్కెట్లో అంటే లైక్ అక్కడ బయర్స్ ఉన్నారా సెల్లర్స్ ఉన్నారా అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. అంటే లైక్ నేమ్స్ అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్యాన్ సిక్స్ ఎలా ఫార్మేషన్ అవుతుంది. సో ఒక క్యాండిల్ అనేది ఎలా ఫార్మేషన్ అవుతుందంటే సో ప్రైసెస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే లైక్ మనకి ఇండియన్ మార్కెట్ మనకి ఎప్పుడు ఓపెన్ అవుతుంది, 9:15కి ఓపెన్ అవుతుంది. అలాగే క్లోజింగ్ ప్రైస్ 3:40కి అవుతుంది ప్రజెంట్. సో చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకోటి లో ప్రైస్, హై ప్రైస్. సో ఈ 4 ప్రైస్ బేస్ చేసుకొని మనకి క్యాండిల్స్టిక్ అనేది ఫార్మేషన్ అవుతుంది. అంటే మనకి సమ్ టైమ్స్ హై ప్రైస్ ఉండదు, సమ్ టైమ్స్ లో ప్రైస్ ఉండదు. బట్ కన్ఫర్మ్‌గా ఓపెన్ ప్రైస్ అండ్ క్లోజింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఓకే. ఈ 4 ప్రైజ్‌లు బట్టే మనకి క్యాండిల్ యొక్క సైజ్ గానీ, లేదంటే బయర్సా లేదా సెల్లర్స్ ఉన్నాడనేది ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఎలా ఫార్మేషన్ చేయొచ్చంటే చూడండి. ఓపెన్ ప్రైస్ ఎంత రూ. 100 అయింది కదా! ఒక హారిజాంటల్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ఇది ఓపెన్ ప్రైస్ అండ్ క్లోజింగ్ ప్రైస్ 120. సో, హన్ చూడండి ఇక్కడ రూ. 100 ఉంది. క్లోజింగ్ అనేది 100 కన్నా ఎబోవ్ 120 అనేది ఏంటి 100 కన్నా ఎబోవ్ ఉంటది కాబట్టి దీనికి ఎబోవ్ ఒక లైన్ డ్రా చేయండి అంతే. సారీ. ఓకే. జస్ట్ ఈ 2 వెర్టికల్‌గా మ్యాచ్ చేయండి అంతే. ఓకే. సో, దీన్ని మనం క్యాండిల్ బాడీ అంటాం. ఓకే. చూడండి. ఇక్కడ క్యాండిల్ బాడీ అనేది ఏది ఇండికేట్ చేస్తుంది మనకి? ఓపెనింగ్ ప్రైస్‌ని అండ్ క్లోజింగ్ ప్రైస్‌ని మనకి ఇండికేట్ చేస్తుంది. ఓకే. ఈ బాడీలో ఇక్కడ అంటే యాక్చువల్‌గా మార్కెట్‌లో బయర్స్ ఉంటారు. అలాగే సెల్లర్స్ ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ ఏ మైండ్ సెట్‌లో ఉన్నారనేది మెయిన్ ఇంపార్టెంట్. లైక్ చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 50 ఓకే. టోటల్‌గా 100 మెంబర్స్ ట్రేడర్స్ ఉన్నారు. 100 ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్. ఈ 100లో 50 మెంబర్స్ బయర్స్, ఓకే. 50% సెల్లర్స్ ఉన్నారు. సో, మార్కెట్ ఏమవుద్ది? మోస్ట్‌లీ మార్కెట్ సైడ్‌వేసే ఉంటది. అదే 70 ఓకే. 70% బయర్స్ ఉండి, 30% సెల్లర్స్ ఉంటే, సో, మార్కెట్ అనేది మూవ్‌మెంట్ ఉంటది. ఎందుకంటే బయర్స్ ఎక్కువున్నారు గాబట్టి. సో, అలాగే 70% సెల్లర్స్ ఉండి, 30% బయర్స్ ఉంటే, సో, మార్కెట్ డౌన్ ట్రెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి. సేమ్ మనకి ఇక్కడ ఏంటంటే ఇద్దరు ఉండరు గానీ, ఇక్కడ ఎవరు ఎక్కువున్నారు ఇక్కడ? సో, బయర్స్ ఎక్కువున్నారు. ఎలా మనం ఎక్కువున్నా ఫైండ్ ఔట్ చేసామంటే, మార్కెట్ రూ. 100కి ఓపెన్ అయింది. క్లోజింగ్ ఎక్కడయింది? సో, 120కి అయిందంటే రూ. 20 ఎక్స్‌ట్రా క్లోజ్ అయింది. సో, క్లోజ్ అయింది కాబట్టి దీనికి డిమాండ్ ఉంది. సో, డిమాండ్ నథింగ్ బట్ బయర్స్. ఇక్కడ ఈ పార్ట్‌లో బయర్స్ ఉన్నట్టు. ఓకే. నెక్స్ట్ వన్. సో, లో ప్రైస్. సో, లో ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది? చూడండి సారీ ఎక్కడ? సో, 90 వరకు వచ్చింది. చూడండి ఇక్కడ యాక్చువల్‌గా క్యాండిల్‌కి 3 పార్ట్స్ ఉంటాయి. 3 పార్ట్స్ ఏంటంటే ఓపెనింగ్ ప్రైస్‌ని, క్లోజింగ్ ప్రైస్ అనేది ఒక పార్ట్. దీన్ని మనం క్యాండిల్ బాడీ అంటాం. అలాగే ఓపెనింగ్ ప్రైస్‌ని, లో ప్రైస్ చూడండి ఇదొక పార్ట్ లో ప్రైస్ అనేది. సో, జనరల్‌గా చూస్తే ఇక్కడ అందరూ సెల్లర్స్ ఉంటారనుకుంటారు. బట్ రాంగ్. ఈ పార్ట్‌లో ఎవరుంటారు ఇక్కడ? బయర్స్ ఉంటారు. సో, రీజన్ ఏంటంటే మనం డౌన్ అయిందనుకుంటాం గానీ 330కి ఏమైందది? రూ. 90 నుంచి చూడండి లైక్ ఇప్పుడు చూడండి ఓపెనింగ్ ప్రైస్‌కిని, క్లోజింగ్ ప్రైస్‌కి టైమింగ్స్ ఉంటాయి కానీ సారీ. ఓపెనింగ్ ప్రైస్‌కిని, క్లోజింగ్ ప్రైస్‌కి టైమింగ్స్ ఉంటాయి గానీ, లో ప్రైస్‌కి, హై ప్రైస్‌కి టైమింగ్స్ ఉండవు. అది మేబీ ఎనీ టైమ్ రావచ్చు. 1:00 రావచ్చు. ఓకే. 2:00 రావచ్చు. చెప్పలేం అది. చూడండి మనం దేనితో కంపేర్ చేయాలంటే 340తో కంపేర్ చేయాలి. సో, రూ. 90 11:00 వచ్చింది. సో, 11:00 నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది? సో, 120 క్లోజ్ అయింది. చూడండి రూ. 90 నుంచి 120కి వెళ్ళిందంటే ఇక్కడ రీజన్ ఎవరు ఇక్కడ? సో, బయర్స్ ఉన్నట్టే ఇక్కడ. సో, ఇది క్లియర్. అండ్ సెకండ్ పాయింట్. థర్డ్ వన్ ఏంటి? హై ప్రైస్. హై ప్రైస్ అనేది ఒక పార్ట్. హై ప్రైస్ ఎక్కడి వరకు వెళ్ళింది? సో, 130 వరకు వెళ్ళింది చూడండి. 130 వరకు వెళ్ళింది. కానీ వెళ్ళడానికి రీజన్ ఎవరు? బయర్సే కానీ బట్ అక్కడ స్టాగ్నేట్ అవ్వలేదు. సో, 330కి ఎక్కడ క్లోజ్ అయింది? 130 నుంచి
130 సారీ 120 వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ అంటే మార్కెట్ డౌన్ అయింది. 130 నుంచి 120కి వచ్చేసింది 330కి. సో ఇక్కడ సెల్లర్స్ ఉన్నాడు. ఎస్. ఓకేనా. క్యాండిల్కి 3 పార్ట్స్ ఉంటాయి. సో క్యాండిల్ బాడీ ఒకటి, క్యాండిల్ బాడీ అనేది మనకి ఓపెనింగ్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్ ఇండికేట్ చేస్తుంది. అండ్ లో ప్రైస్ దగ్గర బయర్స్ ఉంటారు అండ్ హై ప్రైస్ దగ్గర సెల్లర్స్ ఉంటారు. సో లాజిక్ వేలో తెలుసుకోవాలంటే ఇది. ఓకే. ఇంకా సింపుల్గా తెలుసుకోవాలంటే నథింగ్, ఏంటంటే ఏ క్యాండిల్కైనా సరే అది ఎనీ క్యాండిల్, ఓకే, లో వీక్ దగ్గర బయర్స్ ఉంటారు, హై వీక్ దగ్గర సెల్లర్స్ ఉంటారు. ఓకే, అది కలర్ బేస్ చేసుకుని, అంటే లైక్ ఇప్పుడు గ్రీన్ కలర్ ఉందనుకోండి ఎగ్జాంపుల్, బయర్స్ ఉంటారు అండ్ రెడ్ కలర్ ఉంటే సెల్లర్స్ ఉంటారు. సో మీరు ఆ వేలో గుర్తుపెట్టుకోవాలంటే, బట్ లాజిక్ వేలో అయితే మనకి బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ క్యాండిల్ ఏంటి, ఇప్పుడు ఈ క్యాండిల్ ఏమవుతుంది మనకి చూడండి. సో ఇప్పుడు మనం చిన్న క్యాల్కులేషన్ చేయాలి, సింపుల్. మనకి ఏంటంటే ఇక్కడ బయర్స్ అన్నకి చిన్న కండిషన్ ఏంటంటే, ఇక్కడ బయర్స్ కానీ లేదా సెల్లర్స్ కానీ మనకి ఇద్దరు ఎవరన్నా 70% అయితే మనకి అది కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది. లేదంటే మన టెక్నికల్ టర్మినాలజీలో బుల్లిష్ క్యాండిల్ కానీ బేరిష్ క్యాండిల్ కానీ అవుతుంది. ఓకే. చూడండి ఇక్కడ 70% అంటే చూడండి ఇక్కడ 90 అని చూడండి. లో ప్రైస్ ఎవరున్నారు, లో ప్రైస్ చూడండి 90 రూపీస్ నుంచి సో 100 దాకా ఎవరున్నారు, బయర్స్ ఉన్నారు. లో ప్రైస్ దగ్గర ఇక్కడ బయర్స్ ఉన్నారు. అండ్ సెకండ్ వన్ 100 రూపీస్ నుంచి 120 వరకు ఎవరున్నారు ఇక్కడ, అంటే ఓపెనింగ్ ప్రైస్ టు క్లోజింగ్ ప్రైస్ వరకు ఎవరున్నారు ఇక్కడ, సో బయర్స్ ఉన్నారు. ఓకే. అండ్ ఇక్కడ నెక్స్ట్ వన్ హై వీక్ దగ్గర ఎవరున్నారు ఇక్కడ, సో సెల్లర్స్ ఉన్నారు. సో హై ప్రైస్ దగ్గర సెల్లర్స్. చూడండి, అంటే చూడండి ఇప్పుడు మీరు ఇక్కడ బయర్స్ ఎంత ఉన్నారు, ఓకే, 90 రూపీస్ నుంచి 120 వరకు బయర్స్ ఉన్నారు. అంటే టోటల్గా క్యాండిల్ డిఫరెన్స్ ఎంత ఉంది, 90. ఓకే, క్యాండిల్ డిఫరెన్స్ ఎంత, 90 టు 130. ఎస్. ఇక్కడ 40 పాయింట్స్ టోటల్ వాల్యూ ఎంత, సో 40 పాయింట్స్ ఉంది. ఈ 40 పాయింట్స్లో మనకి 70% అనేది ఉండాలి, బయర్స్ కానీ సెల్లర్స్ కానీ. సో 70 మీన్స్ ఎంత, 28. 28. సో ఇక్కడ బయర్స్ ఎంత మెంబర్స్ ఉన్నారు, 30% ఉన్నారు, సారీ 30 పాయింట్స్ ఉన్నాయి చూడండి. 90 టు 120 ఎంత, సో 30. సో మనకి 28 కన్నా ఎక్కువ కాదు. సో ఈ క్యాండిల్ పేరు ఏమో అంటామంటే, సో కన్ఫర్మేషన్ క్యాండిల్ అనొచ్చు, లేదంటే మన టెక్నికల్ టర్మినాలజీలో బుల్లిష్ క్యాండిల్ కూడా అనొచ్చు. సో ఇప్పుడు సెకండ్ క్యాండిల్ అంటే లైక్ బేరీస్ క్యాండిల్ అండి ఇది. సో మనకి సేమ్ ఓపెనింగ్ ప్రైస్ ఎంత, 100 రూపీస్కి ఓపెన్ అయింది. మళ్ళీ అగైన్ అర్జెంట్గా లైన్ రాశాను. అండ్ ఓపెనింగ్ ప్రైస్ 100 రూపీస్, క్లోజింగ్ ప్రైస్ 80. చూడండి ఇక్కడ 80 అనేది 100కి ఎబో ఉంటుందా బిలోనా, సో బిలో ఉంటుంది. బిలో ఒక లైన్ డ్రా చేసుకోండి. జస్ట్ మ్యాచ్ చేశాను అంతే. సో ఇప్పుడు దీన్ని మనం క్యాండిల్ బాడీ అంటాం. క్యాండిల్ బాడీ అనేది ఏది ఇండికేట్ చేస్తుంది, ఓపెనింగ్ ప్రైస్ని అండ్ క్లోజింగ్ ప్రైస్ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ క్యాండిల్ బాడీలో ఎవరు ఉన్నారు ఇక్కడ, ఎక్కువగా సెల్లర్స్ ఉన్నారు. సెల్లర్స్ ఉన్నారని మనకు ఎలా తెలిసింది, మార్కెట్ 100 రూపీస్కి ఓపెన్ అయింది, 340కి 80 రూపీస్ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ సెల్లర్స్ ఉన్నట్టు. అండ్ సేమ్ లైక్ మనకి లో ప్రైస్ 70, లో ప్రైస్ దగ్గర ఆల్వేస్ ఎవరు ఉంటారు ఇక్కడ, బయర్స్ ఉంటారు. ఎలా లాజిక్ వేలు ఎలా తెలుసుకోవచ్చు అంటే, 70 దాకా వచ్చింది ఏదో ఒక 11 o'clock, 340కి ఎక్కడి వరకు వెళ్ళింది, 80 వరకు వెళ్ళింది. 70 నుంచి 80 వరకు వెళ్ళిందంటే ఎవరో రీజన్, సో బయర్స్ ఉన్నట్టు, ప్రైస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. సో ఇక్కడ బయర్స్ ఉన్నట్టు. అండ్ అలాగే చూడండి ఇది లాస్ట్ ప్రైస్, హై ప్రైస్ దగ్గర ఉన్నారు ఇక్కడ, హై ప్రైస్ ఎక్కడి వరకు వెళ్ళింది, సో 110. సో 330కి ఏమైంది, వెళ్ళింది, సో 110 వరకు వెళ్ళింది, 340 వరకు ఏమొచ్చింది, మళ్ళీ మార్కెట్ అనేది 340కి 80 క్లోజ్ అయింది కాబట్టి చూడండి 110 నుంచి 80కి వచ్చింది, డిక్రీజ్ అయింది. సో డిక్రీజ్ అవ్వడానికి రీజన్ ఎవరు ఇక్కడ, సో ఇక్కడ సెల్లర్స్. సేమ్ ఇక్కడ కూడా కండిషన్ ఏంటి, 70% అనేది ఇంపార్టెంట్. 70 అనేది ఎందుకంటే, ఇప్పుడు ఇద్దరు ఈక్వల్గా ఉంటే మార్కెట్ ఏమవుద్ది, సైడ్ వేస్ అవుద్ది, అవునా. సో ఒకటి బయర్స్ అన్న ఉండాలి, లేదంటే సెల్లర్స్ అన్న ఎక్కువ ఉండాలి. సో ఆ రీజన్తో మనకి కండిషన్ అనేది ఉంటుంది ఇక్కడ. సో 70 మీన్స్ డిఫరెన్స్ చూసుకోండి, 70 టు 110 అంటే ఎంత డిఫరెన్స్, 40 పాయింట్స్. 40లో 70% అంటే 28 పాయింట్స్ సేమ్.
చూడు ఇక్కడ ఓన్లీ ఇక్కడ చూడండి. 80 రూపీస్ నుంచి 110 వరకు ఎవరున్నారు ఇక్కడ? సో లేదంటే మీరు పార్ట్ వైజ్‌గా చూసినా నో ప్రాబ్లమ్. లో ప్రైస్ అనేది ఒక పార్టా? లో ప్రైస్ దగ్గర ఎవరున్నారు ఇక్కడ? లో ప్రైస్ అనుకోండి. సో బయర్స్ ఉన్నారు. అంటే ఓన్లీ ఎంత ఉన్నారు? 10. ఓకే. ఓన్లీ 10 పాయింట్స్ ఉన్నారు బయర్స్. హ్మ్. అండ్ అలాగే ఓపెనింగ్ ప్రైస్ టు క్లోజింగ్ ప్రైస్ ఎవరున్నారు ఇక్కడ? సెల్లర్స్. వాళ్ళెంత? 20 పాయింట్స్ ఉన్నారు. ఎందుకంటే 100-80 అనేది 20. అండ్ హై ప్రైస్ దగ్గర ఎవరున్నారు ఇక్కడ? 100-110 అనేది 10. టోటల్‌గా 30 పాయింట్స్. ఓకే. చూడండి ఇక్కడ. అండ్ సెల్లర్స్ అనమాట. ఓకే. 20 సారీ 30. యెస్. సో మనకి 28 కన్నా ఎక్కువ ఉన్నారు కాదు. సో ఇది కూడా కన్ఫర్మేషన్ క్యాండిల్ అనొచ్చు, లేదా బేరిష్ క్యాండిల్ కూడా అనొచ్చు. ఓకేనా? సో ఇది సెకండ్ క్యాండిల్. సో థర్డ్ క్యాండిల్ ఈజీలే. థర్డ్ క్యాండిల్ ఏంటంటే అది బిలో 70 గాని ఉంటే సో అది ఇండిసిషన్ క్యాండిల్ అంటాం. అంటే మనం డెసిషన్ తీసుకోలేం. ప్రీవియస్ 2 క్యాండిల్స్ మనం డెసిషన్ తీసుకోగలం. లైక్ డెసిషన్ ఎలా తీసుకుంటామంటే ఓకే. ఇక్కడ బయర్స్ ఉన్నారు. లేదా ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. ఫస్ట్ క్యాండిల్‌లో బయర్స్ ఉన్నారని డెసిషన్ తీసుకుంటాం. సెకండ్ క్యాండిల్‌లో సెల్లర్స్ ఉన్నారని డెసిషన్ తీసుకోగలం. బట్ థర్డ్ క్యాండిల్‌లో బిలో 70 ఉన్నారంటే మనం డెసిషన్ తీసుకోలేము. ఎందుకంటే వాళ్ళే కన్ఫర్మేషన్ అవ్వలేదు కాబట్టి. సో ఇద్దరు ఈక్వల్‌గా ఉంటే మనం ఎలా డెసిషన్ తీసుకోగలం? ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక ప్రైస్ చేంజ్ చేసినా అయిపోద్దండి. క్లోజింగ్ ప్రైసు ఎంత? సో 90. లో ఓకే. చూడండి ఇక్కడ సేమ్ ఫస్ట్‌ని మనం ఒక అర్జెంట్ లైన్ డ్రా చేయొచ్చు. అర్జెంట్ లైన్ లో ఓపెనింగ్ ప్రైస్ ఎంత? 100 రూపీస్‌కి ఓపెన్ అయింది. సారీ. అండ్ క్లోజింగ్ ప్రైసు 90 రూపీస్‌కి ఓపెన్ అయింది. సారీ క్లోజింగ్. సో ఈ 2 మనం ఏం చేయాలి? జస్ట్ అంటే 100కి ఓపెన్ అయింది. 90 క్లోజ్ అయింది. అంటే 100 కన్నా బిలో ఉంటది కాబట్టి మనం బిలో లైన్ డ్రా చేసాం. జస్ట్ ఈ 2 ఇలా మ్యాచ్ చేశాను అంతే. ఓకే. క్యాండిల్ డిఫరెన్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఎక్కువగా అది సైజ్ అనేది క్యాండిల్ సైజ్ అనేది ఓపెనింగ్ ప్రైసు, క్లోజింగ్ ప్రైస్‌కి ఎంత డిఫరెన్స్ ఉంటే మన క్యాండిల్ డిఫరెన్స్ కూడా అంత సైజ్ ఎక్కువ ఉంటుంది. సో లో ప్రైస్ ఇక్కడ ఎవరున్నట్టు ఇక్కడ? సో బయర్స్. సారీ సెల్లర్స్ ఉన్నట్టు. ఎందుకంటే 100కి ఓపెన్ అయింది. 90 క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ సో ఇక్కడ సెల్లర్స్ ఉన్నట్టు. ఓకే. డన్. మెయిన్ లో ప్రైస్ ఆల్వేస్ మనకి 80 రూపీస్. ఇక్కడ మనకి ఇక్కడ బయర్స్ ఉన్నట్టు. సేమ్ ఇక్కడ సెల్లర్స్ ఉన్నట్టు. ఎక్కడి వరకు వెళ్ళింది? 110. సో, సో ఇప్పుడు డిఫరెన్స్ ఎంతుంది? చూసుకోండి. లో నుంచి ఓకే. మనకిది కలర్ రెడ్ కలర్ కింద కనిపిస్తుంది కానీ, బట్ ఇక్కడ కండిషన్ ఏంటి ఇక్కడ? సో 70% అనేది సో ఇంపార్టెంట్. లో ప్రైస్ నుంచి హై ప్రైస్ వరకు ఎంతుంది? సో డిఫరెన్సు. సో 30 పాయింట్స్ ఉంది. అవునా? సో 30 పాయింట్స్‌లో 70% అంటే 21 పాయింట్స్. సో 21 ఉంటే ఈ క్యాండిల్ అనేది బుల్లిష్ గాని, బేరిష్ క్యాండిల్ గాని కన్సిడర్ చేస్తాం. లేకపోతే ఇండిసిషన్ అంతే. సో బయర్స్ చూడండి. బయర్స్ ఎక్కడి నుంచి ఉన్నారు? 80 రూపీస్ నుంచి 90 వరకు ఉన్నారు బయర్స్. అంటే ఓన్లీ 10 పాయింట్స్ ఉన్నారు బయర్స్. సెల్లర్స్ ఎంతున్నారు? 90 నుంచి 110 వరకు ఉన్నారు. అంటే వాళ్ళెంత? సెల్లర్స్ అనేవాడు 20 పాయింట్స్ ఉన్నారు. సో 21 కన్నా బిలో ఉన్నారు కాబట్టి, సో ఈ క్యాండిల్ నేమ్ అనేది మనకి సో ఇండిసిషన్ క్యాండిల్. ఎందుకంటే 70 లేదు కాబట్టి, సో మనకేంటంటే సో ఇండిసిషన్ క్యాండిల్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే డెసిషన్ తీసుకోలేము. ఎందుకంటే వాళ్ళే ఇంకా అంటే ఎక్కువ మెంబర్స్ లేరు వన్ సైడ్. సో అటువంటి దాంట్లో మనకి సైడ్ వేసే కదా ఉంటది మార్కెట్. ఓకే. ఇప్పుడు సో మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. ఏంటంటే ఇలా ఎవ్రీ క్యాండిల్ మనం కాలిక్యులేట్ చేయాలంటే కష్టం. బట్ కాలిక్యులేషన్ కూడా చేయవసరం లేదు. మనం క్యాండిల్‌ని చూసి చెప్పేయొచ్చు. అంటే లైక్ చూడండి ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను 3 క్యాండిల్స్ చూడండి. ఇప్పుడు ఈ క్యాండిల్ మనం డైరెక్ట్ చూడగానే మన నేను చెప్పినట్టుగా దీనికి మెజర్‌మెంట్ చేయవసరం లేదు. జస్ట్ మీకు ఈజీగా అర్థం అవ్వాలి కోసం చెప్పాను గానీ, ఈ క్యాండిల్ మనందరూ చూడగానే చెప్పేయచ్చు. లైక్ ఇది బేరిష్ క్యాండిల్. ఎలాగా? చూడండి. ఈ లో ప్రైస్ నుంచి ఈ హై ప్రైస్ వరకు ఎవరున్నారిక్కడ? సో ఇద్దరు బోత్. ఇది 100% అనుకోండి. ఈ డిఫరెన్స్ అనేది. ఓకే. 100%.
ఇప్పుడు ఎవరు ఎంత ఉన్నారని చూడండి. ఈ లో వీక్ ఉంది కదా, లో వీక్ దగ్గర ఆల్వేస్ ఎవరు ఉండారు ఇక్కడ? సో బయర్స్ ఉంటారు. అవునా? సో ఈ క్లోజింగ్ ప్రైస్ నుంచి హై ప్రైస్ దాకా కంప్లీట్గా సెల్లర్స్ ఉంటారు. సో ఆల్మోస్ట్ ఎంత పర్సెంటేజ్ ఉన్నట్టు? 90% మనకి ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. ఓన్లీ 10% మాత్రమే బయర్స్ ఉన్నారు. సో దెన్ ఇది సో సారీ బేరిస్ క్యాండిల్. చూడండి సేమ్ సెకండ్ క్యాండిల్ కూడా చూడండి ఒకసారి. ఇప్పుడు టోటల్గా డిఫరెన్స్ అనేది 100. డిఫరెన్స్ అంటే లో ప్రైస్ నుంచి హై ప్రైస్ వరకు డిఫరెన్స్ ఎంత? 100. ఇందులో మనకి బయర్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? వెరీ స్మాల్ ఉన్నారు. వెరీ స్మాల్ ఉందని ఎలా చెప్తున్నాను? లో వీక్ చూడండి ఇక్కడ ఓన్లీ అది ఒక 3% ఉంటుంది. సో రిమైనింగ్ 97% అంతా ఎవరు? సో సెల్లర్స్ ఉన్నట్టు. సింపుల్ లాజిక్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది చూడండి. నెక్స్ట్ ఈ బుల్లిష్ క్యాండిల్ చూడండి ఒకసారి. సో ఈ బుల్లిష్ క్యాండిల్‌లో ఇక్కడ స్మాల్ చూడండి. ఇక్కడ ఈ వీక్ ఏంటి? లో వీక్. లో వీక్ దగ్గర ఎవరుంటారు? బయర్స్ ఉంటారు. ఈ క్లోజింగ్ ఎక్కడైంది? ఇక్కడ వరకు అయింది. సో కంప్లీట్‌గా ఇక్కడ వరకు ఎవరున్నారు ఇక్కడ? లో వీక్ దగ్గర బయర్స్ ఉన్నారు. క్లోజింగ్ వరకు కంప్లీట్‌గా ఈ పార్ట్ అంతా బయర్స్ ఉన్నట్టు. అంటే ఆల్మోస్ట్ 95% బయర్స్ ఉన్నారు. హై వీక్ ఉంది కదా! సో హై వీక్ దగ్గర వెరీ స్మాల్ సెల్లర్స్ ఉన్నారు. సో అయినా ఇది బుల్లిష్ క్యాండిల్ అంటాం. మీరు ఏ క్యాండిల్ ఓకే. అండ్ నెక్స్ట్ ఇండిషన్ క్యాండిల్ ఇదే చూడండి. ఇండిషన్ క్యాండిల్. సో ఈ లో వీక్ దగ్గర బయర్స్ ఉన్నారు. హై వీక్ దగ్గర సెల్లర్స్ ఉన్నారు. సో మనం దీన్ని 70% లేదు కాబట్టి ఇండిషన్ అంటాం. సేమ్ చూడండి. బట్ అది ఈ క్యాండిల్ చూడండి. సో అది ఈ క్యాండిల్ చూస్తే ఆల్మోస్ట్ 90% బయర్స్ ఉన్నారు. ఎలా చెప్తున్నాను నేను? ఈ లో వీక్ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్‌గా సో బయర్స్ ఉన్నట్టు. సో వెరీ స్మాల్ సెల్లర్స్ ఉన్నారు. ఓకే. చూడండి నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది. సో ఈ క్యాండిల్ ఏంటి? సో ఇండిషన్ క్యాండిల్ అవుతది. సో ఎలాగా? ఈ ప్రైస్ ఉందా? ఈ డిఫరెన్స్‌లో ఎవరున్నట్టు ఇక్కడ? హై వీక్ దగ్గర ఎవరుంటారు ఇక్కడ? సెల్లర్స్ ఉంటారు. ఇక్కడ కంప్లీట్‌గా ఈ బాడీలో బయర్స్ ఉంటారు. 50, 50 ఉంది కాబట్టి 50, 50 కాదు. మనం ఇలా చూడకుండా చెప్పేయచ్చు. ఇలా చూస్తాను. ఇద్దరు 50, 50 ఉన్నారు కాబట్టి ఇది ఇండిసిషన్. చూడండి దీనికి లో ప్రైస్ లేదు చూసారా? అంటే లో ప్రైస్ లేదంటే మీనింగ్ ఏంటి? ఓపెనింగ్ ప్రైస్ ఈక్వల్ టు లో ప్రైస్ అంటే ఏదైతే ఓపెనింగ్ ప్రైస్ ఉందో అదే లో ప్రైస్ 340 వరకు. చూడండి 340 కాదు. ఇక్కడ నేను 5 మినిట్స్ చెప్పినాను కానీ ఎగ్జాంపుల్ ఏ టైమ్ ఫ్రేమ్ చూసినా క్యాండిల్ ఒకటే. అంటే లో ప్రైస్ మీన్స్ ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మార్నింగ్ రూ. 100కి ఓపెన్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్. సో ఇది ఓపెనింగ్ ప్రైస్. ఓకే. లో ప్రైస్ అంటే అర్థం ఏంటి? 340 ఓకే. 340 వరకు 100 కన్నా ఏదైతే లోయెస్ట్ ప్రైస్ ఉంటదో, సో మొత్తం ఎంటైర్ మార్కెట్‌లో లో ప్రైస్ ఏదైతే ఉంటదో దాన్ని లో ప్రైస్ కింద కన్సిడర్ చేస్తాం. కానీ ఈ క్యాండిల్ వచ్చేలోకి ఏమైంది? ఓపెనింగ్ ప్రైస్ 100కి అయింది. 100 కన్నా లో అవ్వలేదు. బట్ ఇంకా అవ్వలేదంటే లో ప్రైస్ అనేది 100 కదా అవుద్ది. సో అందుకని మనకి లో వీక్ రాలేదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటి 5 మినిట్స్‌లో చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కింద ఏం చెప్పానంటే 9:15 నుంచి 3:40 వరకు చెప్పానా? బట్ ఇక్కడ మీకు 5 మినిట్స్‌లో చెప్తున్నాను కాబట్టి ఇక్కడ మీరు ఎలా చూసుకుంటారు సింపుల్ లాజిక్. ఇక్కడ ఎన్నింటికి ఓపెన్ అయింది? సో ఎగ్జాంపుల్ 120కి ఓపెన్ అయింది ఈ క్యాండిల్. 125 వరకు కన్సిడర్ చేస్తాం. అంటే 120 అనేది ఓపెనింగ్ ప్రైస్ అవుద్ది. 125 అనేది క్లోజింగ్ ప్రైస్ అవుద్ది. అండ్ ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ 5 మినిట్స్ డిఫరెన్స్ లో ప్రైస్, హై ప్రైస్ ఏదన్నా అంటే ఇప్పుడు 9:23కి లో ప్రైస్ అవుద్ది. 9:25 సంథింగ్ ఆ టైమ్ ఫ్రేమ్ చూసుకుంటే సరిపోద్ది మనకి. అదే మీరు 50 మినిట్స్ చూస్తే 50 మినిట్స్‌లోకి వస్తది. చూడండి మీరు కూడా ఏ క్యాండిల్ కన్నా అప్లై చేసుకోవచ్చండి. లైక్ చూడండి ఇది ఏ క్యాండిల్ అంటాం మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనొచ్చు. ఓకే. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్‌తో అప్లై చేసుకోండి. సో యాక్చువల్‌గా ఈ క్యాండిల్ నేమ్ ఏంటి? హ్యామర్ అనొచ్చు. అవునా? సో ఎందుకంటే యాక్చువల్‌గా ఇది డోజీ అవ్వదు. డోజీ ఎంత ఓకే. హ్యామర్ కూడా కన్సిడర్ చేయవసరం లేదు. హ్యామర్ అనేది ఏంటంటే విక్కీకి చూడండి. యాక్చువల్‌గా హ్యామర్ కండిషన్ ఏంటంటే చూడండి. విక్ ఏదైతే ఉందో ఈ లో విక్కు ఆహ్, ఓకే. సారీ బాడీ ఏదైతే ఉందో బాడీకి డబుల్ ఉండాలి విక్కు యాక్చువల్‌గా. సో దాన్ని హ్యామర్ కింద కన్సిడర్ చేస్తాం. బట్ నన్నడిగితే నేమ్ అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి నేమ్ అవసరం లేదు. ఎందుకని? చూడండి. ఇక్కడ మీరు మనం లాజిక్‌గా థింక్ చేస్తే ఇక్కడ నేనేం చెప్తున్నాను ఈ హ్యామర్‌కి విక్ అని 2 టైమ్స్ ఉండాలని చెప్తున్నాను.
టూ టైమ్స్ ఉండాలి విక్ బాడీకి. బాడీ డిఫరెన్స్ 10 పాయింట్స్ ఉంటే లో విక్ అనేది 20 పాయింట్స్ ఉండాలి. సో నేను చెప్పిన సబ్జెక్ట్ దీనికి అప్లై చేయండి. ఇప్పుడు ఓకే చూడండి. ఇప్పుడు మనకి విక్ వన్ చూడండి. విక్కు అండ్ బాడీ ఈక్వల్ ఉన్నా సరే బయర్స్ క్యాండిలే కదా. సో మనకి నేమ్ అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. సో ఈ పాటలో ఎవరున్నారు ఇక్కడ? సో బయర్స్ ఉన్నారు. ఈ పాటలో ఎవరున్నారు ఇక్కడ? సో బయర్స్ ఉన్నారు. సో దాన్ని ఇది యామరే అవుతుంది. యామరే అయినా అవసరం లేదు, బయర్స్ క్యాండిల్ అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటంటే మార్కెట్లో సో బయర్స్ ఉన్నారా అండ్ సెల్లర్స్ ఉన్నారా అనేది సో ఇంపార్టెంట్. నేమ్స్తో మనకు అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు మీ అందరికీ డ్రాగన్ ఫ్లైట్ డోజ్ అయ్యి ఉంది. డ్రాగన్ ఫ్లైట్ డోజ్ అంటే ఏంటి? చూడండి ఇదే. లైక్ అంటే వెరీ స్మాల్ ఓకే. డోజీ మీన్స్ ఏంటంటే బాడీ కనిపించదు అంటే ఆల్మోస్ట్ ఓపెన్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్. సో ఇది అదే కదా అవుతుంది. సో నేనేం చెప్తున్నాను? సో ఇది బయర్స్ క్యాండిల్, ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుద్దని చెప్తున్నాను. సో నేమ్తో అవసరం లేకుండా మీరు ఏ క్యాండిల్తో కంపేర్ చేసినా ప్రాబ్లం లేదు. చూడండి ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది ఏం క్యాండిల్ అవుద్ది? సో నేను చెప్పిన సబ్జెక్ట్ వైజ్గా ఇది కంప్లీట్ ఇదంతా ఇక్కడ వరకు ఎవరు ఉన్నారు? సెల్లర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 99% వరకు సెల్లర్స్ ఉన్నారు. ఓన్లీ 1% మాత్రమే బయర్స్ ఉన్నారు లో వీక్ దగ్గర. సో నేను ఈ క్యాండిల్ ఏమేమి చెప్పాను? బేరిస్ క్యాండిల్ అంటున్నాను, బేరిస్ కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటున్నాను. సో బట్ ఇదే టెక్నికల్గా మనం చూస్తే ఏం క్యాండిల్ ఇది? షూటింగ్ స్టార్. ఓకే చూడండి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది. సో ఈ క్యాండిల్ చూస్తే సో బుల్లిష్ క్యాండిలే. 80% 90% వరకు బయర్స్ ఉన్నారు, ఓన్లీ 10% వరకు సెల్లర్స్ ఉన్నారు. బట్ ఈ క్యాండిల్తో ఇది కంపేర్ చేస్తే ఫియర్సింగ్ లైన్, ఫియర్సింగ్ లైన్ నథింగ్ బట్ బుల్లిష్ క్యాండిల్. ఓకే చూడండి ఇక్కడ. ఇప్పుడు ఈ క్యాండిల్ చూడండి. ఇప్పుడు ఈ క్యాండిల్ నేను బుల్లిష్ ఓకే బుల్లిష్ కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటున్నాను. ఆల్మోస్ట్ ఎంత ఉంది? సేమ్ 90% బయర్స్ ఉన్నారు. ప్రీవియస్ క్యాండిల్తో కంపేర్ చేస్తే ఏముంది? బుల్లిష్ ఎంగిల్ఫింగ్. సో మనకి ఏంటంటే క్యాండిల్ స్టిక్స్తో అవసరం లేదు నేమ్స్తో. సో ఆ క్యాండిల్ ఎవరు ఉన్నారు అనేది సో ఇంపార్టెంట్. ఓకే సో ఇప్పటి నుంచి అన్నా సరే మీరు సో ఈ టైప్ రీడ్ చేయడం అనేది నేర్చుకోండి. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మ్, ఎలా రీడ్ చేయాలి, చార్ట్ రీడింగ్ ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో కమింగ్ వీడియోలో చెప్తాను. అంటే శాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ చార్ట్ రీడింగ్ అంటే ఇక్కడ ఏం చూడండి. ఇక్కడ ఏమైంది కంప్లీట్గా చార్ట్ రీడింగ్ అంటే ఒక బంచ్ ఆఫ్ క్యాండిల్స్ అంటే ఒక మల్టిపుల్ క్యాండిల్స్ తీసుకుని మనం రీడ్ చేస్తాం. అందులో బయ్యర్స్ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయ్యర్స్ ఉండి ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం లేదంటే మీనింగ్ ఏంటి? సో బయ్యర్స్ వీక్ అని అర్థం. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కానీ ప్రైస్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ సెల్లర్స్ ఉన్న వీక్. ఓకే అలాగే బయ్యర్స్ ఉన్నారు ఇక్కడ, ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది స్ట్రాంగ్గా అప్ ట్రెండ్కి వెళ్దని అర్థం. సో దీన్ని మనం చార్ట్ రీడింగ్ అంటాం. కమింగ్ వీడియోలో చెప్తాను. అంటే కొన్ని మార్కెట్లు ఏమవుతుందంటే బయ్యర్స్ ఉంటారు కానీ ప్రైస్ డిక్రీజ్ అవుద్ది. ఆ మార్కెట్ ఏమవుద్ది? సో డౌన్ ట్రెండ్ అయిపోద్ది. అంటే బయ్యర్స్ ఉన్న వీక్గా ఉందని అర్థం.